మరి మేడం గారు విగ్రహ ప్రతిష్టానంలో మరి మేడం గారు విగ్రహాలు మరి చూపించడం మరి అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మరి కుటుంబ సభ్యులపైన అదేవిధంగా శివకుమార్ రెడ్డి సార్ పైన अर्चित प्राचित प्रिय मेधासो अर्चित अर्चन्तु पुरकाः ओम वेदा पुष्पवान् प्रजावान् योपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशुमान् प्रजावान् पशुमान् भवते ओम गोत्रोद्भवस्यां नमोदेस्यां कुंभाल गोत्रोद्भवस्यां विश्वजित नामधेयस्यां वर्णिका नामधेयस्यां अयांश नामधेयस्यां सह कुटुंबानां सहबान्धव्यानां सकलक्षेमस्थैर्धैर्य विजयवीर्याभयायुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थैश्वर्यकामि मोक्षां चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं इष्टवाञ्छमनोवाञ्छाफलसिद्ध्यर्थं सम्पूर्ण श्रीमन्महागुरुकटाक्षवीक्षणः ओम क्रोधिनाम संवत्सरे उत्तरायण पुण्यकाले शुभ नक्षत्रे शुभ योगे शुभ ग्रहणे गुण विशेषण विशिष्टाय महामंदिर भूगर्भे महालिंगस्य गौहरे ओम वीरधर्मजमाश्रये निराकार निर्विकल्प वीरधर्मजमाता संपूर्ण अनुग्रह आशीर्वाद प्राप्ति सिद्धिरस्तु जगद्गुरु कोटिलिंगेश्वर वीरधर्मजमाता की समाधिस्थं वीरधर्मजमाश्रये वीरधर्मज गुरु परब्रह्मणे नमः कर्पूर मंगल नीराजनम् ओम शंकराय 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 मंगलम शाकरी मनोहराय शाश्वताय मंगलम शाश्वताय मंगलम गुरुवराय मंगलम वीरधर्मज मंगलम బయటేతము హారతి తీసుకోమ్మ ఓం నిత్యానుష్ఠాయ విద్మహే ఎవరు అని మేము అనుకున్నటువంటి సమయంలోనే ఈ రోజున 4 నందీశ్వర స్వామి విగ్రహాలు తర్వాత 4 అమ్మవారి యొక్క వివిధ రూపాలలో ఉండేటటువంటి మూర్తులను ఇచ్చి దానితో పాటు మళ్ళీ 4 మహాలింగాలు కూడా మరి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 16 లింగ ప్రతిష్టాపనలు ఇక్కడ జరుగుతున్నాయి. అంటే 4 దిక్కలలో 4 లింగాలు, మరి మా లింగాల మధ్య భాగంలో ఆ యొక్క శివలింగాలు, ఆ వాటన్నిటి మధ్య భాగం లోపల అమ్మ హరిహరాత్మక స్వరూపమైనటువంటి ఆ యొక్క ధ్యానమూర్తి అయినటువంటి అమ్మవారి యొక్క ప్రతిష్ట ఈనాడు జరిగింది. అంటే పాల్గొన మాసంలో ఈరోజు సోమవారము ఏకాదశి, అంటే హరిహరాత్మకమైనటువంటి స్వరూపమే అమ్మ, అటు శివుడు ఇటు నారాయణుడు అని చెప్పడానికి వీలుగా, అంతేకాకుండా అది పర్ణికారెడ్డి కరకమలముల గుండా ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే వారి హృదయంలో ఉండి సాక్షాత్తు హరి ఎవరు హరుడెవరు వీరిద్దరు ఎవరు అంటే అమ్మ స్వరూపమే, అంటే శివనారాయణ స్వరూపమే సాక్షాత్తు అమ్మవారిని తెలపడానికి వీలుగా అమ్మగారి యొక్క కరకమలముల గుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రతిష్ఠ చేస్తున్న సమయం లోపల అడుగుదామని అనుకున్న లోపలనే ఈ కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత అమ్మగారు రావడం జరిగింది. వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు అమ్మవారు ఎల్లవేళలా ఇచ్చి ఈ నారాయణపేట పట్టణమంతా కూడా అహింసా మార్గం లోపలికి రావాలి. అందుగురించే అమ్మ ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసున్నా నాయన, యథా రాజా తథా ప్రజ అని అన్నది. అంటే రాజులు సన్మార్గులైతే, రాజులు ధర్మ మార్గములో ఉండగలిగితే ప్రజలందరికీ కూడా క్షేమ సౌకర్యాలను కల్పించడానికి ఆ పరమాత్ముడు కూడా కోరుకుంటాడు అని చెప్పింది. అని అమ్మవారి పైన 108 పద్యాలు అమ్మగారు ఉన్నప్పుడే రాయడం జరిగింది. ఇది ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తుంది అమ్మ అంటే, సార్వజనీనము అంటే సామాన్యమైనటువంటి జనములో ఉన్నటువంటి ఆ యొక్క మామూలు వంశము లోపల అమ్మ జన్మించి లింగమూర్తి ఈనాడు ఇక్కడ ప్రతిష్టము కావడము, వారు అనుకోకుండా మరి
ఆ యొక్క అమ్మవారి యొక్క లింగాలన్నిటిని కూడా అమ్మవారి మూర్తిని ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయము. కాబట్టి మరికల్ వాసులారా, ఇప్పటికైనా కూడా మీరందరూ కూడా అహింస మార్గము లోపల రావడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందరో మహానుభావులు ఉన్నారు, అందరికీ వందనాలని చెప్పి లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పినారు. అందువల్ల మీరందరూ కూడా ధర్మ మార్గములు అహింస మార్గములు రాగలిగితే అమ్మవారు లోకాలన్నిటినీ కూడా పరిపాలించగలిగినటువంటి శక్తి వీరభోగ వసంతరాయల అవతారం లోపల వస్తారని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పడం జరిగింది. శాసనసభ్యులకు తర్వాత వారి యొక్క పతి అయినటువంటి విశ్వజిత్ వారికి, ప్రణికారెడ్డి గారికి, వారిద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులాగా లక్ష్మీనారాయణలాగా మామగారు శోకారెడ్డి గారు వీరందరూ కూడా వారి పరివారం అంతా కూడా అమ్మ యొక్క సన్నిధానములో ఉండి అమ్మ సంపూర్ణమైనటువంటి కృపను పొంది ఈ యొక్క రాష్ట్రానికే ఒక కొత్త వన్నె తీసుకొని రావాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ, వారి యొక్క పాదరేణువుగా ఆచార్య గౌరవస్వామి అని అంటారు నన్ను. అమ్మవారి పైన 118 పద్యాలు రాసి అమ్మవారు ఉన్నప్పుడే ఆ పుస్తకాన్ని నేను అమ్మకు ఇస్తే అమ్మగారు అన్నారు, నాయన మీరు పద్యరూపకంగా రాసినారు, ఇది సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఉంటుంది, కాబట్టి దీన్ని తాత్పర్యాలు రాయమని చెప్తే నేను తాత్పర్యాలు రాయడం జరిగింది. అంతేకాకుండా అమ్మ చెప్పినటువంటి, అమ్మ చూసినటువంటి మహిమలు, అమ్మ చూయించినటువంటి మహిమలు కూడా నేను రాయడం జరిగింది. ఎటువంటి మహిమలు చూయించింది అంటే ఎవరికి తెలియదు. నిజంగా చెప్పాలంటే అమ్మ కర్ణాటక ప్రాంతం లోపల కోట్ల అనే ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామానికి అమ్మగారు దత్తాత్రేయ పీఠానికి తీసుకువెళ్తుంటే అక్కడ సాయంకాలం అయితే అక్కడ అమ్మ అనుష్ఠానం చేస్తానాయన ఒక గుడి ఉందా అని అంటే గుడి చూపించలేదట. ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో గుడి ఉన్నది, తీసుకపోండి నాన్న అంటే తీసుకపోతే అది శంభులింగేశ్వర గుడి. ఆ గుడిలో దీపం లేదు. అయితే అమ్మ అన్నదంట, నాయన దీపం ముట్టిద్దాము, కొద్దిగా ఏమన్నా నూనె ఉంటే తీసుకురండి అని అంటే, నెయ్యి ఉంటే తీసుకురండి అంటే అక్కడికి 4 కిలోమీటర్లు అయితే. అప్పుడు అమ్మ అన్నదట, అంత దూరం ఎందుకు పోతారు నాయన, ఈ గుండము లోపల గంగమ్మ తల్లి ఉన్నది, ఆమె నాకు అక్క కావాలి. ఎవరు కావాలి? అక్క కావాలి. సంగప్ప ఇగో ఈ రాగి బిందె తీసుకొని కొద్దిగా నెయ్యి బదులడుగప్ప తీసుకొని రా అని చెప్పిందట. ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు పక్కన ఉన్న అనుకున్నారట, పోయి ఆడ నీళ్ళు తీసుకురా పోయా అని అంటే అప్పుడు ఆ చెంబులో నుండి నీళ్లు తీసుకొని వస్తే ఆ నీటితో అమ్మ దీపాలు ముట్టించడం జరిగింది. భద్రం పశ్యేమ క్షౌర్యజత్రాః స్థిరైరంగైః స్పృష్టవాగుందంతనోభిః విషేమలేవహితం యదాయుః. జగద్గురు కోడిలింగేశ్వర వీర కర్మజ మాతా కీ ఓంకార స్వరూపిణి రూపరహిత వీర కర్మజ మాతా కీ శతం దీర్ఘమాయుః. ఓం కరోత్తరాభివృద్ధిరస్తు. శివ శివ భక్తాదులందరూ కూడా చక్కగా ఒక నాయకురాలిని చక్కగా గౌరవించడం. ఇంకా కొన్ని ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు రైతుల్లో చేసేటటువంటి కార్యక్రమాలు. కాబట్టి భక్తులందరూ కూడా అత్యధికమైనటువంటి శక్తి లోపల ఉండి అందరూ కూడా వారికి